వాళ్ళు కరెక్ట్ చేయండి, కరెక్ట్ చేయండి, తప్పే ఉంది. కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఏంటి? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? కూర్చోండి, అవసరం క్లారిఫై అయింది, కూర్చోండి. ఎవరు క్లారిఫై అయింది? తిరిగి తప్పుదే ఉండే మాత్రం సారీ సార్ తప్పుదే ఉండే నో కరెక్ట్. మా మెంబర్ చెప్పింది కరెక్ట్, అది తప్పుదేవిడి. నో మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే అరే దీనికి కూర్చోండి, ఇంకా కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా నువ్వు చెప్పమ్మా, కంటిన్యూ చేయ. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయ్యింది అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్య లోకేష్ గారు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్యం చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే 9 నెలల్లో ప్రభుత్వం తాలూకు నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క డిఏ కూడా 9 నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష. అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏడాది ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష. అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది, 9 పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయంట అధ్యక్ష. ఎక్కడ బెదిరించాం? మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు, చట్టపరంగా ఏమన్నా చేస్తాం. చైర్మన్లు బెదిరించాలంటే ఎట్లా అధ్యక్ష? ఇది సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, రద్దు చేస్తారా చెప్పనండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టి వెళ్ళారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాం. ఎన్ని చేస్తున్నాం? సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి అర్థం చేయండి అధ్యక్ష. ఎన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష. చైర్మన్లు బెదిరించాం, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసి కోరుతున్నాం. 9 నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అవకాశం. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో 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 నో. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల, ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి, దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష. చివరి అమరావతిని నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష. పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు వస్తే విత్డ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. మేడం గారు వస్తే విత్డ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష. అందరూ అంగీకరించాల్సిన నిజం, మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష. సో ఇది చాలా మంచి అవకాశం.